చెత్త వేయడం వల్ల పసిపిల్లలు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, భోజనాలకు వెళ్ళేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఈగలు, దోమలు విపరీతంగా కుట్టేస్తున్నాయి, చాలా జ్వరాలు వస్తున్నాయి పిల్లలందరినీ. వీళ్ళందరినీ కాపాడాలంటే ఇక్కడ అసలు చెత్త వేయకూడదు. ఈ చెత్త ఎప్పుడు తీసేస్తారో మాకు దయచేసి సాయం చేయండి సార్. మీరు తప్పకుండా సరే, ఇక్కడ చెత్త మాత్రం వేయడానికి వీల్లేదు. ఈ చెత్త కనుక 2-3 రోజుల్లో నిర్మూలించకపోతే మేము ఎంతకైనా తెగిస్తాం. మా విన్నపం విని మాకు సహాయం చేస్తారని ఆశతో విన్నపాలని విన్నవించుకుంటున్నాం. తప్పకుండా ఈ చెత్త తీయాలని కోరుకుంటున్నాం. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమం చాలా ఘోరంగా ఉంటుంది. మేము ఇవాళ కాకపోతే రేపు అయిపోతుంది కదా ఈ చెత్త సమస్య అనుకున్నాం, కానీ ఇదే రోజున వారం రోజుల క్రితం ఇక్కడ మేము ఈ చెత్త కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసాం. మేము ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి చాలామంది కూడా కలిసి చేసాం. అయితే చేసినప్పుడు కూడాను ఎన్నో ట్రాక్టర్లు వచ్చిన అన్ని ట్రాక్టర్లు కూడా ఆఫ్ చేసాం. ట్రాక్టర్లన్నీ కూడా వెనక్కి పంపించేసాం. అయితే వాళ్ళు చేస్తామని చూస్తే కొంతమంది ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏం చేస్తాం, మేము ఎక్కడ వేయాలి, మీ గుమ్మాలు వేసుకోండి అంటున్నారు. అది మీరు చెప్పాలా? మా గుమ్మాలు వేసుకొని ఎవరైతే చెప్పారో మీ గుమ్మాలు వేసుకోమని చెప్పింది వాళ్ళ గుమ్మాలు తీసుకెళ్ళి మేము వేస్తాం. ఇది పద్ధతి కాదు. మీరు చూసుకోండి, ఇది ప్రజలు తిరుగుతున్నటువంటి ఏరియా. ఇది ఇక్కడ సాయిబాబా శివాలయం ఉంది, ఈ పక్కన వాటర్ ట్యాంక్ ఉంది, ఈ పక్కనేమో కాంప్లెక్స్ ఉంది, స్కూల్ ఉంది, శివాలయం ఉంది, మసీదు ఉంది. అన్ని రకాలుగా పెట్టుకొని ఇక్కడ మీరు చెత్త వేస్తుంటే అది ఎంత బాధాకరమైన విషయం. ఇలాగే కొన్ని రోజులు పోయేటప్పటికి ఈ సమస్య సరే వారం రోజులు అయిపోతుంది కదా, సరే అయిపోతుంది కదా అంటే ఇవాళ సుమారుగా నెల దాటింది. నెల దాటినప్పుడు కూడాను వాళ్ళు ఎవరి దగ్గర రెస్పాండ్ అనేది లేదు. దీన్ని ఇలాగే మనం వదిలేస్తే రేపు పొద్దుట భవిష్యత్తులో చిన్న పిల్లలకి కలరా వచ్చే అవకాశం ఉంది. అది చాలా బాధాకరమైన విషయం. కలరా వచ్చిందంటే ఎంతటి సమస్య అంటే అది పిల్లలకి. పక్కన ఏం చేస్తారంటే ఇక్కడేమో టీకాలు వేస్తారు, పక్కన ఈ కాంప్లెక్స్లో టీకాలు వేస్తారు. ఈ పక్కన శివాలయం ఉంది, ఈ పక్కన మసీదు ఉంది. ఎంత ఇక్కడికి ఉండాలంటే ఇంతమంది ఒక 10 నిమిషాలు టైం తీయాలంటే చాలా బాధపడుతున్నారు ఇక్కడ. అటువంటిది కొన్ని రోజులు బడి ఇది ఇక్కడ ఇలా సమస్య ఉందంటే ఇది చాలా బాధాకరం. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, మున్సిపల్ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పరిశీలన చేసి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఆయన కూడా బాధ్యత తీసుకుని దీన్ని ఒక పరిష్కార మార్గం చూస్తే చాలా బాగుంటుందని. ఒకవేళ ఇది కాని పక్షంలో అయితే మేమంతా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. మేము ఎవరిని కూడా వాళ్ళు రమ్మని చెప్పలేదు. స్వచ్ఛందంగా వాళ్ళంతా వాలంటీర్గా వచ్చి మాకు చాలా ఇబ్బంది ఉందండి, మీరు ఎదరు ఉండి మమ్మల్ని నడిపించని మాట చెప్పడం జరిగింది. సో దాని గురించి మేము కూడా రావడం జరిగింది. ఇదే పక్షంలో ఒక 3-4 రోజుల్లో ఈ చెత్త సమస్యకు పరిష్కారం చూపిస్తే సరే. లేని పక్షంలో మేము 216A రోడ్డు ఉంది, అక్కడ మొగుల్తో నేషనల్ హైవే రోడ్డు ఉంది, ఆ రోడ్డు ప్లస్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం స్తంభింప చేస్తాం. ఇటు ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ఇటు నేషనల్ హైవేలో ఉన్నటువంటి లారీలు కానీ బస్సులు కానీ మొత్తం స్తంభింప చేస్తాం. మేము 3 రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాం, అవునా కాదా? 3 రోజులు సమయం ఇస్తున్నాం ప్రభుత్వానికి. 3 రోజులు దాటిన తర్వాత దీనికి ఒక పరిష్కార మార్గం చూపకపోతే స్వచ్ఛందంగా మేమంతా కూడా మళ్ళా ఆ హైవే రోడ్డు మీద ఎక్కి దాన్ని స్తంభింప చేయడం జరుగుద్ది. ఇది ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు ఉన్నటువంటి స్టాఫ్ మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తాం, వారు తొందరగా చేస్తే బాగుంటుందని. ఇది ప్రజల సంక్షేమం గురించి మాత్రమే. ఇది ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి విషయం కాబట్టి మీరు పరిశ్రమ చేస్తారని అభిప్రాయం. సమస్య బాగా పెరిగింది, మాకు సమస్య చాలా ఇబ్బందిగానే ఉంది. దానికోసం పొద్దు నుంచి కంటిన్యూస్ గా మీటింగ్లు పెట్టుకుని ఎక్కడ స్థలాలు ఉన్నాయి అన్ని ఎత్తుకుంటున్నారు. ఖచ్చితంగా అక్కడ తీయడానికే ప్రయత్నించి పక్క మున్సిపాలిటీ ఉన్న లారీలను కూడా అడిగి చెత్త బయట ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న విషయం చెప్తున్నానమ్మా, అది జరుగుతున్న
ఆ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేను మీకు మాట ఇవ్వగలుగుతున్నాను. 4-5 రోజుల్లో క్లియర్ అయిపోతుంది. మీరు ఎంతో కాలం ఓపీ పెట్టినందుకు మున్సిపాలిటీ తరఫున మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, ధన్యవాదాలు. కాకపోతే అది క్లియర్ అయ్యడానికి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి చట్టాలు ఇస్తారు. కమిటీ తరఫునే మాట్లాడుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.